కాకినాడ నగర అభివృద్ధికి కారణభూతుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ కార్యదర్శి దివంగత జ్యోతుల సీతారామమూర్తి సంస్మరణ సభను పౌర సంక్షేమ సంఘం కాకినాడ టౌన్ హాల్లో నిర్వహించింది. సంస్మరణ సభకు సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు వినూత్న రీతిలో పోడియం స్పీకర్గా వ్యవహరించారు. తొలుతగా జ్యోతుల చిత్రపటానికి నగర పెద్దల పూలమాలలు వేసి స్మృత్యంజలి ఘటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన ఆరాధికులు సర్వమత ప్రార్థనలు చేసి జ్యోతుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జ్యోతుల వ్యక్తిత్వం స్ఫటికం వంటిదని, సమస్త పౌరులు అభిమతాలను గౌరవించి సేవా దృక్పథం ఆచరించిన జ్యోతుల సీతారామమూర్తి కాకినాడ ప్రగతికి నిఘంటు వంటి వారని సభ కీర్తించింది. కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనానికి ఆయన పేరిట నామకరణం చేసి జ్యోతుల విగ్రహాన్ని నగరంలోని ప్రధాన కూడళ్లలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సభా తీర్మానం కోరింది. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీరక చంద్రశేఖర్, మాజీ మేయర్లు సరోజ, పావని, నగర ప్రముఖులు వైడి రామారావు, జవహర్ అలీ, అల్లూరి, విఎల్ గాంధీ, మోర్త రాజశేఖర్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, వక్రంక రామకృష్ణ, కొల్లబతుల అప్పారావు, ఆకుల వెంకటరమణ, తోకల ప్రసాద్, కాశీ బాలయ్య, తిరుమల సత్యనాగేశ్వరరావు, ఐనారపు సూర్యనారాయణ, ఐతాబతుల రామేశ్వరరావు, పప్పు దుర్గా రమేష్, సుందరంపల్లి గోపాలకృష్ణ, గొడవర్తి సత్యమూర్తి, గదుల నాగేశ్వరరావు, సేతు మాధవరావు, డాక్టర్ అనిల్, తుమ్మలపల్లి వాసు, పెద్దాడ సుబ్బారాయుడు, మలసాని శ్రీనివాసరావు, పెద్దాడ సుబ్బారాయుడు, సబ్బారపు అప్పారావు, మట్టా ప్రసాద్, ఎస్కే బాబులు, బచ్చల కామేశ్వరరావు, ప్రభాకర్ వర్మ, మలసాని శ్రీనివాసరావు, ఏనుగుపల్లి కృష్ణ, తాళ్లూరి రాజు, పితాని నూకరాజు, మంగాదేవి, మండపాక సుబ్బు, తొట్టెంపుడి రాజా, తటపర్తి సుబ్బారావు, గంగా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి విశేష సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల సీతారామమూర్తి గారి పేరు మీద సినిమా రోడ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనానికి వారి పేరు నామకరణం చేయాలని, అదేవిధంగా నగరంలోని ఒక ప్రధానమైనటువంటి 4 రోడ్ల కూడలి జంక్షన్లో శ్రీ సీతారామమూర్తి గారి కాంస విగ్రహం నెలకొల్పాలని ఈ యొక్క పౌర సంస్మరణ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం, కొత్త కౌన్సిల్ ఈ కార్యక్రమాలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజల సంతకాలతో వారికి ఒక వినతిపత్రం ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీ సీతారామమూర్తి గారి యొక్క పెద్ద కార్యం బుధవారం నాడు 17వ తేదీన శాంతినగర్లో ఉన్నటువంటి శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి ఇంటి వద్ద వారి శ్రీమతి గృహలక్ష్మి గారు, వారి 4 కుమారులు, కోడళ్ళు, అదేవిధంగా కుమార్తె, అల్లుడు గారు, బంధువులు అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళి ప్రకటించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుతుంది.